Dear children, this is the continued video of second chapter friction. ఫస్ట్ చాప్టర్లో మనము ఒక టేబుల్ మీద బుక్ని ఉంచితే ఆ బుక్ ఏ పొజిషన్ నుంచి బి పొజిషన్కి కదిలింది, ఆ బి పొజిషన్లో ఆగిపోయింది. దానికి కారణం ఫ్రిక్షన్ అన్నాం. దాని యొక్క ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఇది. దిస్ ద ఫ్రీ బాడీ డయాగ్రామ్ ఆఫ్ బుక్ ఆన్ ద టేబుల్. So you know very well the all forces exerts on the book on the table. You see the book is not continuously moving, but we can say the net force in a vertical direction and a horizontal direction. First of all, the vertical direction. What is the F net? Vertical direction lo ante kindi vaipuku dani, this is W, which it means the gravitational force exerts on the book in the downward direction, and then on the same force exert normal force that is in the upward direction. The both are same. That's why the book is not moving, not in motion in the vertical direction, because the book is in the rest form. Okay, so the net force is 0 in a vertical direction. So that's why we say the book is a rest position in a vertical direction, right? Vertical direction lo kadalatledu, right? Table మీద stable గా ఉంది. But whenever you see the horizontal direction, అంటే మనం ఏం చేసాము, కొంచెం ఫోర్స్ ఎగ్జర్ట్ చేసి దాన్ని బుక్ని టేబుల్ పైన తోసాం కాబట్టి ఇక్కడ నేను ఆ డైరెక్షన్ని ఇటువైపు చూపించాను. చూడండి, ఇక్కడ మీ బుక్లో ఉన్నట్టుగానే నేను గీసాను, ఎందుకంటే మళ్ళీ మీరు పుస్తకాన్ని చూస్తారు కాబట్టి బుక్లో ఉన్న డైరెక్షన్ని తీయించాను. సో దిస్ ఇస్ ద వెలాసిటీ ఆర్ స్పీడ్, యూ కెన్ సే వాట్ ఎవర్ థింగ్, మనం దానికి డిఫరెన్స్ తర్వాత నేర్చుకుంటాం. దిస్ స్పీడ్ ఆర్ వెలాసిటీ, ద బుక్ ఈస్ మూవింగ్ ఫ్రమ్ దిస్ ప్లేస్ టు దిస్ లైక్ దిస్. ఓకే, సో ఇటువైపు వెళ్తుందంటే దాని అర్థం ఏంటిది, ఈ డైరెక్షన్లో ఫోర్స్ పనిచేస్తుంది అని అర్థం. సో దట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ బుక్, or you can say the force exert by external, రైట్? బయట నుంచి కొంచెం ఆ బుక్ని తోస్తున్నావు కాబట్టి అటువైపు వెళ్తుంది. సో దానికి ఆపోజిట్ డైరెక్షన్లో అది కొంచెం వెళ్ళి ఆగింది అని అంటే దాని ఆపోజిట్ డైరెక్షన్లో ఇంకొంచెం ఫోర్స్ పనిచేసింది. సో దిస్ ఎఫ్ ఈస్ ఎగ్జర్ట్ బై ద విచ్ ఆబ్జెక్ట్, బుక్ ఎక్కడుంది, టేబుల్ మీద ఉంది కాబట్టి దిస్ ఫోర్స్ ఈజ్ opposite direction to this velocity or this force applied by the table, the surface of the table, right? So that's why this is the resistance of this force, right? ఈ ఫోర్స్ని ఇది రెసిస్ట్ చేస్తుంది కాబట్టి బుక్ ఇటువైపు వెళ్ళేది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆగిపోతుంది. వై? బికాస్ దిస్ ఫోర్స్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ దిస్ ఫోర్స్. So that's why this is called frictional force, and frictional force is a contact force అని చెప్పాము. ఎందుకంటే టేబుల్ పైన at the surface of the table and the book surface రెండు కూడా కాంటాక్ట్లో ఉంటాయి కాబట్టి బుక్ పైన టేబుల్ యొక్క సర్ఫేస్ అనేది తాకి ఉండడం వల్ల ఈ ఫోర్స్ అనేది ఎగ్జర్ట్ అవుతుంది. సో దట్స్ వై ద ఎఫ్ ఈస్ కాల్డ్ ఫ్రిక్షనల్ ఫోర్స్, రైట్? సో ఈ డైరెక్షన్లో, ఈ స్థితిలో బుక్ అనేది కదులుతుంది. సో ఈ డైరెక్షన్లో కదులుతుందంటే నెట్ ఫోర్స్ 0 కాదు. సో వెనెవర్ v minus f doesn't 0 is a motion. Whenever v minus f is equal 0, the book is in the rest position. అంటే కొంచెం దూరం వెళ్ళి ఆగుతుందని చెప్పాము కదా ఇంతకుముందు వీడియోలో, అక్కడ ఆగిపోయింది కాబట్టి అప్పుడు vf రెండు కూడా ఈక్వల్ అవుతాయి. సో v minus f వాటి డిఫరెన్స్ 0 అవుతుంది. సో దట్స్ నెట్ ఫోర్స్. v minus f 0 ఎప్పుడు అవుతుంది, ముందుకు కదిలిన తర్వాత. కానీ ఈ పొజిషన్లో అవుతుందా, కాదు. కాబట్టి v minus doesn't 0 is the book is in the non-uniform motion. So this is called friction. The friction force is a contact force అంటాం దాన్ని. అలాగే the friction force applied by the table on the book. ఓకే, సో ఇది మీకు అబ్జర్వేషన్లో ఉంటే మనము నెక్స్ట్ యాక్టివిటీ ఉంది. ఆ యాక్టివిటీలో వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ వాట్ ఈస్ ద స్టాటిక్ ఫోర్స్ అండ్ వాట్ ఈస్ ద స్లైడింగ్ ఫోర్స్ అనేది మనం నేర్చుకోవచ్చు. ఓకే, రైట్.
See this activity, students. This is a lab activity in your book. The aim is understanding the nature of friction and the concept of static friction. అంటే ఈ ల్యాబ్ యాక్టివిటీ ద్వారా అసలు ఫ్రిక్షన్ యొక్క నేచర్ ఏంటిది, స్వభావం ఏంటిది, అందులో కాన్సెప్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్ ఏంటిది అనేది ద ఫస్ట్ టైప్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ మనం నేర్చుకుంటాం. అంటే ఫ్రిక్షన్ అంటే నాట్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ సో మెనీ టైప్స్ ఇన్ అవర్ డైలీ లైఫ్. సో అందులో ఫస్ట్ స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది మనం జనరల్గా చూస్తాం. సో దీనికి కావాల్సిన మెటీరియల్స్ రిక్వైర్డ్. సీ దిస్ టాయ్ ట్రాలీ. ఇక్కడ నేను గీసాను చూడండి, మీ బుక్లో ఉన్నట్టుగానే. దిస్ ఇస్ ఎ ట్రాలీ. It have a wheel, that is called toy trolley. A small wooden block, దీనిపైన ఉంది wooden block, and inextensible string, అంటే సాగదీయలేనటువంటి స్టిఫ్గా ఉన్నటువంటి ఒక స్ట్రింగ్, అండ్ వెయిట్ హ్యాంగర్, చివరికి వెయిట్ హ్యాంగర్ ఇది ఇలా పంపించాను కదా, వంపుగా ఉంది వెయిట్ హ్యాంగర్, అండ్ వెయిట్స్ ఇలా ఈ బాక్స్ టైప్ చేసింది అవి వెయిట్స్, అండ్ పులీ ఆన్ టేబుల్, దిస్ ఈస్ పులీ. పుల్లి అంటే మీకు తెలుసు కదా, బావి గిలక అంటారు కదా, దట్ ఈస్ పుల్లి, రైట్, అట్లాంటిది. సో వీ కెన్ సెట్ ఆల్ దీస్ అపారిటస్ లైక్ ఇన్ ద ఫిగర్. ఇలా మనము సెట్ చేస్తాం, రైట్. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కీప్ అ స్మాల్ వెయిట్ ఇన్ ద వెయిట్ హ్యాంగర్, ఓకే, ఇన్ ద అదర్ ఎండ్ ఆఫ్ ద ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్. ఈ ఇన్ఎక్స్టెన్సిబుల్ స్ట్రింగ్ యొక్క ఒక ఎండ్ ట్రాలీకి కట్టి ఉంది, అదర్ ఎండ్కి మనం వెయిట్ హ్యాంగర్ కట్టి దాని మీద చిన్న లైట్ వెయిట్ని మనం వేద్దాం. వేస్తే ఏమవుతుంది, ద టాయ్ ట్రాలీ కమ్స్ ఇన్ ద మోషన్ టువార్డ్స్ ద పులీ, రైట్. సో ఇది పులీ వైపు కదులుతుంది. సో దిస్ యారో మార్క్ షోస్ ద మోషన్ ఆఫ్ ద టాయ్ ట్రాలీ. సో కదులుతున్నప్పుడు వాట్ యూ అబ్జర్వ్డ్, ఏం అబ్జర్వ్ చేస్తావారంటే ఈ టాయ్ ట్రాలీ ఈ టేబుల్ యొక్క సర్ఫేస్కి కనెక్ట్ అయి ఉంది. సో దీస్ టూ ఆర్ ద కాంటాక్టెడ్, అండ్ ఆల్సో ఇన్ ద సేమ్ వే ద బ్లాక్, ద వుడెన్ బ్లాక్ అండ్ టాయ్ ట్రాలీ సర్ఫేస్ ఆర్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. సో బ్లాక్కి టాయ్ ట్రాలీకి మధ్యలో కాంటాక్ట్ ఉంది, అలాగే ట్రాలీకి టేబుల్ యొక్క సర్ఫేస్కి కాంటాక్ట్ ఉంది. సో వెన్ you keep some light weights on this weight hanger, the toy trolley moves towards the పులి వైపు కదులుతున్నప్పుడు ఏం జరుగుతుంది మీరు గమనించండి, బ్లాక్ అనేది కింద పడిపోదు, బికాస్ వీ యూజ్ సమ్ స్మాల్ వెయిట్, తక్కువ వెయిట్ యూజ్ చేసాం. సో అప్పుడు ఏమవుతుంది, ఈ రెండింటి మధ్య ఉన్న కాంటాక్ట్ ఫోర్సే, అలాగే ఈ రెండింటి మధ్య ఉన్నది కూడా కాంటాక్ట్ ఫోర్సే. కానీ బట్ ద వుడెన్ బ్లాక్ ఈజ్ ఇన్ ద రెస్ట్ పొజిషన్ విత్ ద రెస్పెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ద టాయ్ ట్రాలీ, రైట్. ఈ టాయ్ ట్రాలీతో గమనిస్తే, ఈ టాయ్ ట్రాలీతో చూస్తే, సో దోస్ ఆర్ రిలేటివ్. చూస్తే బ్లాక్ ఎట్లా ఉంది, రెస్ట్ పొజిషన్లోనే ఉంది. రెస్ట్ పొజిషన్లో లేకపోతే ఇది పడిపోవాలి, కానీ ఇది ఎంత దూరం కదులుతుందో అంత దూరం ఇది కదులుతుంది, రైట్. బట్ ద బ్లాక్ ఈజ్ ఇన్ మోషన్ పొజిషన్, మోషన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్, రైట్. ఇక్కడ ఉన్న సర్ఫేస్ ఆఫ్ ద టేబుల్ తోటి పోలిస్తే ఇది మాత్రం కదిలింది కాబట్టి బ్లాక్ అనేది ఈ టేబుల్ యొక్క సర్ఫేస్ తోటి మోషన్లో ఉంది, టాయ్ ట్రాలీ యొక్క సర్ఫేస్ తోటి రెస్ట్ పొజిషన్లో ఉంది, రైట్. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద వెయిట్స్ ఆన్ వెయిట్ హ్యాంగర్, యూ కీప్ మోర్ వెయిట్, ఇంకా కొంచెం ఎక్కువ వెయిట్ వేయండి. వెయిట్ వేస్తే ఏమవుతుంది, ఇక్కడున్న పొజిషన్ కాస్త ఇక్కడికి వస్తుంది. సో అప్పుడు అది నార్మల్గా కదిలితే మాత్రం ఈ బ్లాక్ అనేది ఈ టాయ్ ట్రాలీ నుంచి బయటికి పడిపోదు, రైట్. వెన్ యూ ఇంక్రీజ్ మోర్ వెయిట్, యూ వాంట్ టు కీప్ మోర్ వెయిట్ ఆన్ వెయిట్ హ్యాంగర్, ఇన్స్టాంట్లీ ఒకేసారి ఎక్కువ వెయిట్ వేస్తే, ఒకేసారిగా పెద్ద వెయిట్ కనుక వేస్తే అప్పుడు ఏమవుతుంది, ఈ బ్లాక్ అనేది ఈ టాయ్ ట్రాలీ నుంచి వెనకకు పడిపోతుంది. ఎందుకంటే ఇది ముందుకు కదులుతుంది కాబట్టి దీని మీద ఇదే కదా దీనికి ఆధారం. సో దిస్ ఈస్ అ బేస్. కాబట్టి ఇది వేగంగా ముందుకు కదిలితే ఏమవుతుంది, బ్లాక్ అనేది వెనకకు పడిపోతుంది. సో వెన్ ఎవర్ యూ ఇంక్రీజ్ ద టాయ్ ట్రాలీ స్పీడ్ గ్రాడ్యువల్లీ ఆర్ ఇన్స్టాంట్లీ, ఇంక్రీజ్ ద యాక్సలరేషన్ ఆర్ అండ్ అ సర్టెన్ లిమిటింగ్ వెయిట్, అంటే కొంచెం ఎక్కువ వెయిట్ దగ్గర కానీ ఎక్కువ స్పీడ్ కానీ ఉన్నప్పుడు ద బ్లాక్ కమ్స్ ఇన్ టు ద మోషన్ పొజిషన్ టు రివర్స్ డైరెక్షన్ ఆఫ్ టాయ్ ట్రాలీ,
రైట్. సో టాయ్ ట్రాలీ ఎక్కువ వెయిట్ వేయగానే చాలా వేగంగా ముందుకు కదిలిపోతుంది, బ్లాక్ అనేది వెనక్కి పడిపోతుంది, అంటే రివర్స్ డైరెక్షన్లో పడిపోతుంది. అంటే అర్థం ఏంటిది, ఈ ఫస్ట్ ముందు కొంచెం వెయిట్ ఉన్నప్పుడు పడిపోలేదు, నెక్స్ట్ ఇంకొంచెం వెయిట్ వేసినా పడిపోలేదు, కానీ ఇన్స్టాంట్గా ఎక్కువ వెయిట్ వేయగానే టాయ్ ట్రాలీ ముందుకు వెళ్ళిపోయింది, బ్లాక్ కింద పడిపోయింది. అంటే అర్థం ఏంటిది, సో ఈ రెండు పొజిషన్లో, ముందు చెప్పుకున్న రెండు పొజిషన్లో రెండిట్లో కూడా బ్లాక్కి టాయ్ ట్రాలీ సర్ఫేస్కి మధ్య ఒక ఫ్రిక్షన్ పనిచేస్తుంది. అది కంటిన్యూస్గా స్టాండర్డ్ ఫ్రిక్షన్గా పనిచేస్తుంది. అంటే ఆ రెండింటి మధ్య ఒక ఫ్రిక్షన్ ఉంది కాబట్టి ఈ పొజిషన్లో ఉన్న పడిపోలేదు, ఇక్కడికి వచ్చినా పడిపోలేదు. కానీ ముందుకి వచ్చిన తర్వాత ఎందుకు పడిపోయింది అంటే ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో, ఈ బ్లాక్కి టాయ్ ట్రాలీ సర్ఫేస్కి మధ్యలో ఆ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో, ఆ ఫ్రిక్షన్ దాటి మనము ఇంకా ఎక్కువ వెయిట్ని వేసాం. అంటే ఆ ఫ్రిక్షన్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అనుకుంటే, ద స్టాటిక్ ఫ్రిక్షన్ హ్యాస్ ఎ లిమిట్, రైట్. మనం ఎక్కువ వెయిట్ వేస్తే ఎంతసేపు స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉండదు. ఎంతవరకు ఉంటుంది స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది? ఇట్ హ్యాస్ అ లిమిట్, దానికి ఒక లిమిట్ ఉంది. ఆ లిమిట్ని దాటి ఎక్కువ వెయిట్ వేసినా, ఆ లిమిట్ని దాటి ఎక్కువ స్పీడ్తో టాయ్ ట్రాలీ వెళ్ళినా, ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ని దాటి ఈ బ్లాక్ అనేది పడిపోవడం జరుగుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఎ స్టాటిక్ ఫ్రిక్షన్, రైట్. సో మనకి ఇక్కడ అర్థం కావాల్సిన రెండు విషయాలు, ఒకటి వాట్ ఈస్ ద ఫ్రిక్షన్, రెండోది వాట్ ఈస్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. ఈ రెండిటికి ఏమైనా తేడా ఉందా? అలాగే ఇంకా అర్థం కావాల్సిన ఏంటిది, స్టాటిక్ ఫ్రిక్షన్ హ్యాస్ అ లిమిట్ అండ్ ఇట్ వాజ్ అడ్జస్టింగ్ ఇట్ సెల్ఫ్. చూడండి, ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది, కొంచెం వెయిట్ వేయగానే ఇక్కడికి వచ్చింది, స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది, అంటే ఇక్కడ ఉన్నంత వెయిట్ ఇక్కడ లేదు, పెరిగింది. ఇక్కడ రావాలంటే వెయిట్ పెరిగింది. వెయిట్ లేనప్పుడు స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది, వెయిట్ పెరిగిన తర్వాత కూడా ఉంది. కానీ చాలా ఎక్కువ వెయిట్ పెరగ, అంటే లిమిటింగ్ వెయిట్ కంటే ఎక్కువ కాగానే స్టాటిక్ ఫ్రిక్షన్ పోయింది. మరి ఏమైంది, స్టాటిక్ ఫ్రిక్షన్ ఏమైంది అంటే మనం స్లైడింగ్ ఫ్రిక్షన్గా మారింది అని అంటాం. అంటే ఇక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్ ఇక్కడి వరకు అడ్జస్ట్ చేసుకోగలిగింది, కానీ ఇక్కడ అడ్జస్ట్ చేసుకోలేకపోయింది. సో మనం ఇక్కడ చాలా విషయాల్లో మనం గమనించాల్సింది, వాట్ ఈస్ ద ఫ్రిక్షన్? ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈస్ ద ఫ్రిక్షన్, ఇస్ స్టాటిక్ ఫ్రిక్షన్. The static friction is self-adjusting to relative to the other body, and the static friction comes into the అంటే కన్వర్ట్ ఇంటు ద స్లైడింగ్ ఫ్రిక్షన్ ఆల్సో, రైట్. మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్లో బుక్ని కూడా మనం తోస్తే ముందుకు వెళ్ళిపోయింది, అంటే కొంచెం దూరం వరకు వెళ్ళింది అని అంటే ఏంటిది, అది స్లైడ్ అయింది, రైట్. అంటే అడ్జస్ట్ అయింది, ఎక్కడ ఒక దగ్గర ఆగిపోయింది. ఆ బుక్ ముందుకు వెళ్ళడం అనేది స్లైడింగ్. మీరు గమనించండి, పార్క్లో చిన్నపిల్లల్ని మనము ఆ స్లైడింగ్ రోలర్ మీద మనం జారమంటాం. ఒక్కోసారి వాళ్ళు జారుతూ ఉన్న మధ్యలో ఆగిపోతూ ఉంటారు, అలాగే జారుతూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ స్లైడింగ్, రైట్. మీరు అరటి తొక్క మీద ద పీల్ ఆఫ్ బనానా, దాని మీద కాలు పెట్టగానే, గట్టిగా కాలు పెట్టగానే ఆ అరటి తొక్కకు తర్వాత సర్ఫేస్కి మధ్య ఉన్న ఆ స్లైడింగ్ అనేది జరిగి మనం జారి పడిపోతాం, రైట్. సో దిస్ ఆర్ ఆల్ కాల్డ్ స్లైడింగ్. మరి స్లైడింగ్ కంటే ముందు మనం స్టేబుల్గా నిలబడుతున్నాం కదా, మరి దాన్ని ఏమనాలి అంటే వీ హ్యావ్ ఎ స్టాటిక్ ఫ్రిక్షన్. జనరల్లీ వీ హ్యావ్ ఎ స్టాటిక్ ఫ్రిక్షన్, ఎవ్రీ వన్ హ్యావ్ ఎ స్టాటిక్ ఫ్రిక్షన్, ఎవ్రీ బుక్, ఎవ్రీ ఆబ్జెక్ట్, న్యాచురల్లీ ఇట్ హ్యాస్ ఎ స్టాటిక్ ఫ్రిక్షన్. బట్ స్టాటిక్ ఫ్రిక్షన్ కూడా ఒక లిమిట్ ఉంది, ఆ లిమిట్ని దాటి స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఉండదు. సో దట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ఫ్రిక్షన్ అండ్ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే, సో మీకు ఇక్కడ ఈ యాక్టివిటీ ద్వారా మీకు అర్థం కావాల్సింది ఏంటిది, కొంచెం వెయిట్ వేస్తే ఈ బ్లాక్ ఏమో ట్రాలీతో పోలిస్తే రెస్ట్ పొజిషన్లో ఉంది, సర్ఫేస్తో పోలిస్తే మోషన్ పొజిషన్లో ఉంది. ఇంకొంచెం వెయిట్ పెరగగానే అయినా పడిపోలేదంటే అర్థం ఏంటిది, స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది ఇక్కడ ఎట్లుందో ఇక్కడ కూడా అడ్జస్ట్ అయ్యి ఇక్కడ దాకా వచ్చింది. కానీ ఇంకొంచెం ఎక్కువ వెయిట్ వేయగానే ఎందుకు పడిపోయిందంటే స్టాటిక్ ఫ్రిక్షన్కి ఒక లిమిట్ ఉంది, ఆ లిమిటింగ్ వెయిట్ దాటిపోయి మనం ఎక్కువ వెయిట్ వేసినాం, ఎక్కువ యాక్సలరేషన్ జరిగింది కాబట్టి వెనక్కి పడిపోయింది. మీరు గమనించండి, బైక్ మీద చాలా వేగంగా వెళ్తున్నప్పుడు వెనక ఉన్న వ్యక్తి ఇట్లా వెనుకకు అంటే ముందుకు వెళ్తున్నప్పుడు, బైక్ చాలా స్పీడ్గా ముందుకు వెళ్తున్నప్పుడు వెనుక ఉన్న వ్యక్తి ఇట్లా వెనుకకు పడిపోతున్నట్టుగా ఉంటాడు. అలా వెనుకకు పడిపోవడం అంటే అర్థం ఏంటిది, మీరు ఇంకా స్టాటిక్ ఫ్రిక్షన్ని అడ్జస్ట్ చేసుకుంటున్నారు. ఒకవేళ ఇంకా ఓవర్ స్పీడ్తో వెళ్ళారనుకోండి, ఓవర్ స్పీడ్ తోటి వెనుకకు పడే అవకాశం ఉంది, రైట్. మీరు పెద్ద పెద్ద లోడెడ్ వెహికల్స్ కూడా మీరు గమనిస్తే చాలా స్పీడ్గా కనుక లోడెడ్ వెహికల్స్ వెళ్తే ఆ పైన ఉన్నటువంటి వస్తువులు వెనుకకు పడిపోతాయి. అంటే
అప్పటిదాకా ఎందుకు పడలేదంటే అప్పటిదాకా సెల్ఫ్ అడ్జస్ట్మెంట్ అయింది స్టాటిక్ ఫ్రిక్షన్, కానీ ఓవర్ స్పీడ్ తోటి వెళ్ళగానే వెనక్కి పడిపోవడం అంటే స్లైడింగ్ ఫ్రిక్షన్గా మారింది. సో దిస్ ఇస్ అ స్టాటిక్ ఫ్రిక్షన్, అ కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్ ఫ్రిక్షన్ అండ్ ద నేచర్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇప్పుడు మనం ఫ్రిక్షన్ యొక్క డెఫినేషన్ చెప్పుకోవచ్చు. ఫ్రిక్షన్ అంటే టూ బాడీస్, ఇక్కడ ఈ రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఉంది, ఈ రెండింటి మధ్య కూడా ఫ్రిక్షన్ ఉంది. ఎందుకంటే ఫ్రిక్షన్ లేకపోతే ఇక్కడికి వెళ్ళి ఆగదు కదా, ఇక్కడ దాకా వెళ్ళి ఆగదు కదా. అంటే ద ఆపోజిట్, ద టూ బాడీస్ ఆర్ కాంటాక్టెడ్ అండ్ the friction is always exerted by the external body to opposite direction of the actual force, right? సో రెండింటి మధ్య కాంటాక్ట్లో యాక్చువల్ ఫ్రిక్షన్కి వ్యతిరేకంగా పనిచేసేది, రెసిస్టెడ్ చేసేది మనం ఫ్రిక్షన్ అని చెప్తాం. నేను ఇప్పుడు డెఫినేషన్ రాస్తాను. అలాగే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ ఈజ్ ఆల్వేస్ కాంటాక్టెడ్ విత్ ఇన్ ద టూ బాడీస్ మధ్య కాంటాక్ట్ ఉన్నటువంటి వాటి మధ్యలో ఉంటుంది. బట్ దోస్ టూ ఆర్ ద ఇన్ రెస్ట్ పొజిషన్, కదులుతున్నప్పుడు కాదు, రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు జరుగుతుంది. ఆ రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు జరుగుతున్నప్పటికి కూడా దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. సో దట్స్ వై ద స్టాటిక్ ఫ్రిక్షన్ హ్యావ్ ఏ సెల్ఫ్, ఓకే, వాట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ అడ్జస్టింగ్. ద స్టాటిక్ ఫ్రిక్షన్ ఇస్ ద సెల్ఫ్ అడ్జస్టింగ్ ఫోర్స్, రైట్? సో మన ఆ డెఫినేషన్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో దిస్ ఇస్ అ డెఫినేషన్ మై డియర్ చిల్డ్రన్స్. వాట్ ఈస్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్? The force which opposes the relative motion of two surfaces of bodies in contact is called frictional force. అంటే ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మనం ఇందుకు చెప్పుకున్న అన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే ఆ రెండు ఆబ్జెక్ట్స్ అనేవి కాంటాక్ట్లో ఉండాలా, అలాగే కదులుతున్న బాడీకి అపోజిట్ డైరెక్షన్లో ఆ ఫోర్స్ పనిచేస్తూ ఉండాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎ ఫ్రిక్షనల్ ఫోర్స్. అలాగే మనం ఇంత ముందు ఉన్నటువంటి ల్యాబ్ యాక్టివిటీలో స్టాటిక్ ఫ్రిక్షన్ గురించి కూడా మాట్లాడినాం. వాట్ ఈస్ స్టాటిక్ ఫ్రిక్షన్? స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే దిస్ ఇస్ ద జనరల్ డెఫినేషన్ ఆఫ్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అండ్ స్టాటిక్ ఫ్రిక్షన్ is the friction which comes into play when surfaces of the objects are not or at rest relative to each other even there is an external force acted upon. అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటే మనం ఇంతకుముందు ట్రాలీ బ్లాక్లో విషయం కానీ, లేకుంటే టేబుల్ మీద బుక్ని కొంచెం దూరం కదిలించడం కానీ, లేదా మనం నిలబడడం కానీ, లేదా ఒక రాయిని కదపడానికి ట్రై చేయడం కానీ. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా బుక్లో ఇవ్వడం జరిగింది. యాక్టివిటీ 2లో ఒక బాక్స్ని ఒక అబ్బాయి కదల్చడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మీరు చూడండి బుక్ని, ఇది చూసేటప్పుడు మీరు ఈ వీడియో వినేటప్పుడు ఒక బాక్స్ని ఒక అబ్బాయి కదల్చడానికి ట్రై చేస్తున్నాడు, కదలట్లేదు. ఇంకొంచెం ఎక్స్ట్రా ఫోర్స్ని యూజ్ చేస్తున్నాడు ఎక్స్టర్నల్గా, అయినా కదలట్లేదు. అంటే అర్థం ఏంటిది? ముందున్నటువంటి ఫోర్స్కి కదలట్లేదు అంటే దానికి ఒక స్టాటిక్ ఫ్రిక్షన్ ఉంది. ఇంకా ఎక్కువ ఫోర్స్ని యూజ్ చేశాడంటే ఆ స్టాటిక్ ఫ్రిక్షన్ కూడా పెరిగింది. అంటే నువ్వు ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేస్తున్నావో అంత స్టాటిక్ ఫ్రిక్షన్ కూడా పెరిగింది, అంటే సెల్ఫ్ అడ్జస్ట్ అయింది. ఆ తర్వాత కొంచెం ఒక లిమిట్ని దాటి, ఆ స్టాటిక్ ఫ్రిక్షన్కి ఒక లిమిట్ ఉంది అంటున్నాం కాబట్టి అది దాటి ఇంకెక్కువ ఎక్కువ ఎక్స్టర్నల్ ఫోర్స్ని యూజ్ చేస్తే ఆ బాక్స్ కదులుతుంది. అంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది రెండు సర్ఫేస్ యొక్క కాంటాక్ట్లో ఉంటుంది. బయట నుంచి ఎక్స్టర్నల్ ఫోర్స్ పనిచేసినప్పటికీ ఆ వస్తువు మీద రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. అంటే ఆ వస్తువు రెండు తాకుతూ ఉన్నప్పుడు, ఒక బాడీ ఇంకో బాడీ తాకుతున్నప్పుడు నువ్వు బయట నుంచి ఎంత ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేసినప్పటికీ ఆ బాడీ కదలకుండా అట్లాగే ఉంటే, రెస్ట్ పొజిషన్లో ఉంటే రిలేటివ్గా దాన్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాం. కానీ స్టాటిక్ ఫ్రిక్షన్కి ఒక సెల్ఫ్ అడ్జస్టింగ్ లిమిట్ అనేది ఉంది కాబట్టి ఆ లిమిట్ దాటగానే స్టాటిక్ ఫ్రిక్షన్ అనేది మారుతుంది, స్లైడ్ అవుతుంది. అంటే ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్లో ఆ బాక్స్ అనేది ఎక్కువ ఎక్స్టర్నల్ ఫోర్స్ యూజ్ చేస్తే కదులుతుంది, రైట్? సో దట్ ఈస్ ద స్టాటిక్ ఫ్రిక్షన్. The friction which comes into play when surfaces objects are at rest related to each other even there is no external force acted upon. So static friction is a self-adjusting force and it has a very important point and very important question kuda. ఎందుకు స్టాటిక్ ఫ్రిక్షన్ సెల్ఫ్ అడ్జస్టింగ్, ఎందుకు ఎంతవరకు దాని లిమిట్ ఉందని ఎలా గుర్తిస్తాం అనేది ఎగ్జామ్లో మీకు క్వశ్చన్గా రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా మీరు ఎగ్జాంపుల్ తీసుకొని రాయాల్సి వస్తుంది. అండ్ స్లైడింగ్ ఫ్రిక్షన్ ఇస్ ద ఫ్రిక్షన్ విచ్ కమ్స్ ఇన్ టు ప్లే వెన్ ద సర్ఫేసెస్ ఆఫ్ వన్ ఆబ్జెక్ట్ మూవ్స్ రిలేటెడ్ టు ద సర్ఫేస్ ఆఫ్ అనదర్ ఆబ్జెక్ట్. అంటే అర్థం ఏంటిది? ఒక సర్ఫేస్ ఏమో రెస్ట్ పొజిషన్లో ఉంటుంది, దాన్ని తాకుతూ ఉన్న ఇంకొక ఆబ్జెక్ట్ ఏమో కదులుతూ ఉంటుంది. స్టాటిక్ ఫ్రిక్షన్లో రెండు సర్ఫేసెస్ రెస్ట్ పొజిషన్లోనే ఉంటాయి. స్లైడింగ్ ఫ్రిక్షన్లో తాకుతున్న రెండు సర్ఫేసెస్లో ఒక సర్ఫేస్ ఏమో రెస్ట్ పొజిషన్లో ఉంటే దానిపైన
ఇంకొక ఆబ్జెక్ట్ ఏమో కదులుతూ ఉంటుంది. లైక్ బుక్, ఇందాక చెప్పినట్టు బుక్, టేబుల్ స్టాటిక్గా ఉంది, బుక్ మాత్రం దాని మీద కదులుతుంది. సో ఆ బుక్ కదలడాన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్గా మనం చెప్పుకోవచ్చు. అంటే కదలడాన్ని అంటే అర్థం ఏంటిది, స్టాటిక్ ఫ్రిక్షనే స్లైడింగ్ ఫ్రిక్షన్గా అక్కడ మారింది, రైట్. సో ఇలా ఆ బాక్స్ కదలడము, ఒక పెద్ద బండరాయిని కదలించడానికి ట్రై చేయడం, ఇదంతా కూడా స్లైడింగ్ ఫ్రిక్షన్గానే మనం చెప్పుకోవచ్చు. కదలనంత వరకు అది స్టాటిక్ ఫ్రిక్షనే, కదిలింది అని అంటే అది స్లైడింగ్ ఫ్రిక్షన్గా మారింది అక్కడ అని అర్థం చేసుకోవచ్చు. అంటే అక్కడ స్టాటిక్ ఫ్రిక్షన్కి లిమిట్ ఉందని కూడా ఆ ఎగ్జాంపుల్ ద్వారా మనం చెప్పవచ్చు, రైట్. సో దిస్ ఇస్ ద స్లైడింగ్ ఫ్రిక్షన్. మన నెక్స్ట్ వీడియోలో ఇంకా కొంచెం ఫ్రిక్షన్కి సంబంధించినటువంటి విషయాలు మనం నేర్చుకుందాము. సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ టు రైట్ ఇన్ యువర్ ఫెయిర్ నోట్స్. ఓకే.